నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసపోయిన వాళ్ళు ఫస్ట్ బాధపడవచ్చు, కానీ మోసం చేసిన వాళ్ళు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఎందుకు అంటే ఒకరిని మోసం చేసామే అనే బాధ ఎప్పటికీ ఉంటుంది. వాతావరణంలో పగలు రాత్రి ఎలా సహజమో జీవితంలో ఎత్తుపల్లాలు కూడా అంతే సహజం. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు, మొత్తం మీద జీవించు. క్షమించమని అడగటానికి అహంకారం అడ్డు వస్తే బంధాలు తెగిపోతాయి. ఆ అహంకారం దాటి ఒక్క అడుగు ముందుకు వేస్తే బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నీవు బ్రతుకుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలేయి. అప్పుడు ప్రపంచములోనే ఏ బాధ నీ దరి చేరదు. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టిన వారిని, అన్నింటికి నేనున్నానని నువ్వు ముందుకెళ్ళు. ధైర్యం ఇచ్చిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వాకిలిని ఎప్పుడు కూడా మరవకు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతులు, చేతిలో దీపం లేదు, కానీ గుండె నిండా ధైర్యం ఉంది. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండు వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయమవుతుంది. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచములో ఎవడూ లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. ముందు పాశం, వెనుక మోసం. అందుకే కొన్ని పరిచయాలతో జాగ్రత్త నేస్తమా. పసితనం ఎంత ముద్దో, ముసలితనం అంత బాధ. బాల్యం ఎంత ఉత్సాహమో, వృద్ధాపం అంత నరకం. ఉన్నన్ని రోజులు ఎగతాళి చేస్తారు, పోయాక వెక్కి వెక్కి ఏడుస్తారు. పక్కనే ఉన్నా పట్టించుకోరు, పాడెక్కాక పట్టి పట్టి లేపుతారు. ఉన్నప్పుడు మనిషిగా గుర్తించరు, పోయాక మంచి మనిషి అని బిరుదిస్తారు. ఇదే లోకం తీరు. ఎవరిని నీ జీవితంలో ఉండమని బలవంత పెట్టకు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి నీకు తోడుగా నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారి జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. గెలుపు అందుకోలేదని కృంగిపోకుండా, ఆ గెలుపు కోసం మనల్ని మనం దృఢంగా తయారు చేసుకోగలిగినప్పుడు మనకే అర్థమవుతుంది. ఓటమి ఎదురైనా లేచి నిలబడగలం సత్తా మనలోనే ఉంది. విశ్వాసము లేని మనుషులకు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంత కాలమే నిన్ను పట్టించుకుంటారు, ప్రేమాభిమానాలు పొంగించేస్తారు. ఒక్కసారి వాళ్లకు దూరంగా ఉండి చూడు, నిన్ను మర్చిపోతారు. అసలు నువ్వు ఉన్నావో పోయావో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. నా మంచితనమే ఈరోజు నా జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యింది. ఎంత చెప్పినా, ఏం చేసినా కొన్ని జీవితాలు మారవు. పట్టుకొని ఊగులాడడం కన్నా వదిలేయడం మంచిది. ధనం అన్న మాట వినిపించగానే మనం అనే మాట మర్చిపోయిన రోజులివి. దృఢమైన వ్యక్తిత్వం గలవారు దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా జీవితం మీద బలమైన దృష్టిని నిలుపుకొని కష్టాన్ని అధిగమించగలరు. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలియదు. అలాగే కొందరు మనలో పడే ఆవేదన కన్నీరు కూడా ఎవరికి తెలియదు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తే పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక, ఆశయము నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది. దేవుడు ఆలస్యం చేసినా న్యాయం చేస్తాడు, అన్యాయం చెయ్యడు. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి. కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనము ఎక్కడున్నామన్నది కాదు, ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. జీవితం నేర్పించే కొన్ని గుణపాఠాలు చాలా ఖరీదైనవి. ఆ పాఠం నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు కాలాన్ని ఫీజుగా
చెల్లించవలసి వస్తుంది. ఒక సమస్యను మోయటం కన్నా ఆ సమస్య కలిగించే ఆలోచనను మోయటమే చాలా కష్టం. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఏం జరిగినా నిరాశ చెందకు, ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే నీకు మేలు చేస్తాయి. ఏది శాశ్వతము కాదు. ఈ లోకములో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చే వరం. కొన్ని స్టేటస్ చూస్తుంటే ఇదేంటి నా గురించే పెట్టారా అనిపిస్తుంది. మరికొన్ని చూస్తుంటే ఇదేంటి నా మనసులో మాట వీళ్ళకు ఎలా తెలుసు అనిపిస్తుంది. ఇంకొకరిని చూస్తుంటే నాలాగే ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. మనం వినేవి చూసేవి అన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తారు. జాగ్రత్త సుమి. అన్నం తినకుండా ఒక రోజంతా గడపొచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేము. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యలను వదలకు. మంచి చేయడం గొప్ప విషయం కాదు, చేసిన మంచిని ప్రచారం చేసుకోకపోవడం గొప్ప విషయం. ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు, అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. కొన్ని పరిచయాలు సంతోషాన్నిస్తాయి, కొన్ని పరిచయాలు విసుగునిస్తాయి, కొన్ని పరిచయాలు వికసిస్తాయి, కొన్ని పరిచయాలు బాధ పెడతాయి. కానీ అన్నీ కూడా జీవితంలో ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తాయి. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది, గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది, గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. నేస్తమా, రాయికి ఎంత సానబెట్టినా వజ్రం కాకపోవచ్చు, కానీ ఆ రాళ్లతో నిర్మించిన గదిలోనే ఆ వజ్రాన్ని దాయగలం. ఇక్కడ దేని విలువ దానిదే. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం మనలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు. మనిషి పుట్టినప్పుడే మరణం కూడా రాసి ఉంటుంది. సమస్య పుట్టినప్పుడే పరిష్కారం కూడా పుడుతుంది. మరణం ఎంత అనివార్యం అయినదో పరిష్కారం కూడా అనివార్యం అయినది. జీవితములో పరిష్కారం లేదనే అసత్యం నమ్మకండి. ఆకాశం నల్లగా మారితే చుక్కలు కనబడినట్లు జీవితములో కష్టాలు వస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. డబ్బున్నోడి బిడ్డ ఇలా అన్నాడు, మా నాన్న దగ్గర ఐఫోన్ ఉంది తెలుసా. మనసున్నోడి బిడ్డ ఇలా అన్నాడు, నా దగ్గర మా నాన్నే ఉన్నాడు తెలుసా. మధ్యతరగతి జీవితం అంటే కష్టంలో మన స్థాయిని, ఖర్చులో మన స్తోమతను చూపిస్తుంది. సిటీలో ఉన్నా అని మురిసిపోతున్నావు, అద్దాల మేడలు చూస్తున్నావు, పచ్చని అందాలతో నిండిన పల్లెకు దూరమవుతున్నావు. నీకు జీతం ఇచ్చిన వానికి మొక్కుతున్నావు, కానీ నీకు జీవితం ఇచ్చిన వారిని మర్చిపోతున్నావు. ఇతరుల మాటలు విని నిర్ణయం తీసుకునే ముందు నీ మనసు కూడా ఏం చెప్తుందో విను. అలవాటులో పొరపాట్లు జరగచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా బాధ మనిషితో మాట్లాడించలేదు. మాట రాని వాడికే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండవలసి వస్తుంది. కాళ్ళని తాకితే గాని ఆశీర్వాదం దొరకదు, తల వంచితే తప్పేం కాదు. మన అనుకున్న దగ్గర మమకారం ఉండాలి, అహంకారం కాదు. నమ్మకాన్ని అందరి నుండి ఆశించం, కానీ నమ్మిన చోట ఆ నమ్మకం దొరకదు. నేడు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ఓపికతో భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుంచే వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. చూసిన మనసుకు బాధ్యత అనిపిస్తుంది.
మోసిన భుజాలకే బరువు విలువ తెలుస్తుంది. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడవలసి ఉంటుంది. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. ఎగబడకు, దిగజారకు, హద్దుల్లో ఉండు, ఆనందంగా ఉండు.